హాయ్ గార్డెనర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్. చూసారుగా మునగాకు మొక్క, మునగ చెట్టు పక్కనే పడిన మొక్క. అండ్ ఇవి పపాయ, పొప్పడికాయ మొక్కలు. ఇవి పడిన మొక్కలు, అసలు నేను పెట్టినవి కాదు, నాటినవి కాదు, పడిన మొక్కలు. సో అలా పడితే ఇలా వదిలేస్తామా? అస్సలు వదిలేం కదా. కింద పెద్ద డ్రమ్ములు ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో. అక్కడ తీసుకెళ్ళేసి ఈ పపాయ 2 ప్లాంట్స్ కలిపి ఒకటే దాంట్లో పెట్టుకున్నాను. ఏదైనా మొక్కలంటేనే చాలా ఇష్టం, పిచ్చి అనుకోవచ్చు. అలాంటిది పడిన మొక్కలు అయితే మాత్రం ఈజీగా వదిలేస్తామా? దానికి కరెక్ట్గా ప్లేసింగ్ ఇచ్చేసి కరెక్ట్ టైంలో దాన్ని మనం కనుక రీప్లాంటేషన్ చేసుకుంటే చక్కగా గ్రో అవుతుంది. చూద్దాం ఈ ప్లాంట్స్ ఎంతవరకు గ్రో అవుతాయో, నాకు ఏదైనా క్రాప్ వస్తుందో రాదో, రాకున్నా పర్లేదు. కాకపోతే ఎప్పుడైనా అవి పచ్చగా ఉండాలి. మన ఇంటి చుట్టుపక్కల పర్యావరణాన్ని, చెట్లను మనం పెంచుతూనే ఉండాలి. సో ఏ మొక్కనైనా వృధా పోనివ్వకుండా ఇలా చేస్తే, కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంటి నిండా చెట్లతో